సో నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్ మేమే గెలిచినాం, మేమే యుద్ధాలు సాధించినాం, సో భారత్ ఓడిపోయింది అంటూ కొంతమంది ర్యాలీలు చేశారు అఫ్రీద్ లాంటి వాళ్ళు. సో మొత్తానికి చిట్ట చివరిగా చూసుకున్నట్టయితే క్లైమాక్స్ లో ఆ దేశ ప్రధాని సో మనం యుద్ధాలు చేయడం వల్ల వచ్చేది ఏం లేదు, సో ఇప్పటికీ 3 యుద్ధాలు జరిగినాయి, సో మీరేం బాగుపడలేదు మేమేం బాగుపడలేదు, సో యుద్ధాలు ఆపేసి కాశ్మీర్ సమస్య కావచ్చు తర్వాత ఇతరత్ర సమస్యలు కూడా పరిష్కరించుకుందాం అని చెప్పేసి నేను స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అదే పాక్ ప్రధాని మొన్నటి వరకు మేము అనుదాడి చేస్తాం, క్షిపణులు ఉన్నాయి మా దగ్గర, అణుబాంబులు ఉన్నాయి, ఆటం బాంబులు ఉన్నాయి, ఆ బాంబులు ఈ బాంబులు అని చెప్పేసి ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. తర్వాత భారత్ ఓడిపోయింది, మేమే గెలిచినాం, మేమే దాడి చేసినాం, భారత్ చెప్పుకోలేకపోతుంది అని చెప్పేసి మరోసారి చెప్పిండు. తర్వాత ఇంకా లైన్ గా అసలు మొన్నటి వరకు ఇంకా మా అంత మగాడే లేడు అన్నట్టు చెప్పుకోరావడం అనేది జరిగింది. తీరా చూస్తే ఈరోజు భారత్ సాధించినటువంటి విజయాలని ప్రపంచం గుర్తించింది. మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేమికులు గుర్తించలేడు కానీ ప్రపంచం గుర్తించడం అనేది జరిగింది. మరోసారి తోక జాడిస్తే మళ్ళీ తోక కత్తరిస్తామని చెప్పేసి ఇండైరెక్ట్ గా మెసేజ్ పంపడం అనేది కూడా జరిగింది. మెసేజ్ పంపడం తోటి మళ్ళీ ఇప్పటికే అక్కడ వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు ఎక్కడైతే తయారు చేస్తారో అది పేలి మొత్తానికి అంటే రేడియేషన్ వల్ల ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు పాకిస్తాన్ ప్రజలు అని చెప్పేసి డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ మీడియానే ప్రకటించడం అనేది జరిగింది. సో ఈ దెబ్బతోటి మళ్ళీ భారత్ తోటి యుద్ధానికి వెళ్తే ఇంకా ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అని చెప్పేసి అర్థమైందో లేదో ఇప్పుడు శాంతియుతంగా చర్చలు జరుపుతామని చెప్పేసి వాళ్ళు ముందరకు రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ భారత్ ఒకటి అడుగుతుంది, ఉగ్రవాదం లేని దేశంగా పాకిస్తాన్ ఉండాలి. మా యుద్ధం అనేది పాకిస్తాన్ ప్రజల పైన కాదు, కేవలం ఉగ్రవాదం పైననే. సో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే మాత్రం పాకిస్తాన్ అనేది లేకుండా చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసి పిఓకేని భారత్ కి అప్పగించాలి, ఎందుకంటే పిఓకే అనేది భారత్ది కాబట్టి మా భూమి మాకు అప్పగించాల్సిందని చెప్పేసి 2 డిమాండ్లు పెడుతుంది. సో నేడు రేపు పిఓకే విషయంలో కావచ్చు, తర్వాత మరి ఉగ్రరహిత దేశంగా వాళ్ళు ప్రకటిస్తారో లేదో మనకు సంబంధం లేదు. పిఓకే మాత్రం ఆ విషయంలో వేరే దేశం వాళ్ళు కూడా అమెరికాతో సహా ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు, ఏదైనా ఉంటే మనం ఇద్దరం చర్చించుకుందాం అన్నారు. వాళ్ళు కూడా సరే ఈ విషయంలో మేము చర్చించుకోవడానికి రెడీ అన్నారు. ఎందుకు ఈ విషయంలో ఇప్పుడు పాక్ తోక జాడిచ్చిందంటే బలూచిస్తాన్ ఆల్రెడీ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆనాడు బంగ్లాదేశ్ ఏ విధంగా అయితే సపరేట్ దేశం అయిందో ఈ రోజు బలూచిస్తాన్ కూడా సపరేట్ దేశం అవ్వడం అనేది జరిగింది. దాని వెనుక భారత్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంకా ప్రస్తుతం ప్రపంచంలోనే ఏకాకిగా పాకిస్తాన్ మారిపోయింది. మరోసారి మనం కాలు దూపితే ఇక్కడ బలూచిస్తాన్ కావచ్చు, ఇక్కడ భారత్ తోటి మనం ఏగడం కష్టమే, మొత్తానికి వాళ్ళదేదో వాళ్ళకి ఇచ్చేద్దాం అన్నట్టు కూడా కాంప్రమైజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇక్కడ ట్రంప్ కూడా వాళ్ళకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుండు. నిన్న మొన్న భారత్ కి అసలు యాపిల్ కంపెనీలు అవసరమా అన్నట్టు కూడా యాపిల్ కంపెనీలతోటే మన మీద ఏవేవో ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది. బట్ మొత్తానికి యాపిల్ సంస్థ కూడా మేము భారత్ లో పెట్టుబడి పెడతామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చాలా క్లియర్ గా చెప్పేయడం అనేది జరిగింది. సార్ తర్వాత ట్రంప్ కూడా ఒక రకంగా విషయాన్ని నింపుతున్న భారత్ పైన, అయినా కూడా భారత్ ఎక్కడక్కడ తిప్పికొట్టడం అనేది జరుగుతుంది. సో మరి పిఓకే త్వరలో భారత్ సొంతం అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.